ఇంతకుముందు ఇల్లు క్లీన్ చేసి ఉండొచ్చు. బట్ ఇల్లు ఎలా క్లీన్ చేయాలో అందరూ జాగ్రత్తగా వినండి. చేసి చూడండి. ద డిఫరెన్స్ విల్ బి డిఫరెంట్. అసలు మీ రియాలిటీ మారిపోతుంది. ఎందుకంటే తెచ్చేదే వాటర్. మీ కమాండ్స్ మీకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. అది తీసుకుంటుంది. ఇంతకుముందు ఇల్లు క్లీన్ చేసి ఉండొచ్చు. బట్ ఇల్లు ఎలా క్లీన్ చేయాలో అందరూ జాగ్రత్తగా వినండి. ఎక్కడ మీకు ఇది పనికిరాదు, ఇది దీనివల్ల ఉపయోగం లేదు అన్నది ఏది కనిపించినా, ఇరిగిపోయినా, పగిలిపోయినా, పొట్టయిపోయినా, కలర్ ఫేడ్ అయిపోయినా, ప్రతి వస్తువు చూసి ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఎవరో జ్ఞాపకాలు, చనిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు అండ్ వాళ్ళ బాధతో వెళ్ళిపోతున్నప్పుడు మిగిల్చిన వాచ్‌లు లేకపోతే ఏదో ఒకటి. అంటే ఇట్ ఈస్ అటాచ్డ్ విత్ దేర్ ఎమోషన్ అండ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్. ఏదున్నా ఐ నో దట్ ఈస్ సెంటిమెంటల్లీ ఇట్స్ నాట్ కరెక్ట్. కానీ వాళ్ళెప్పుడు మనతోనే ఉంటారని గుర్తుపెట్టుకోండి. మెటీరియల్స్‌తో సంబంధం లేదు. ఓకే. మెటీరియల్ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ దానికి హోపోనోపోనో అని రాసి పెట్టి అక్కడ పెట్టుకోండి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వాల్యుబుల్, ఏది కూడా అవసరం లేనిది ప్రతీది కూడా ఒక ప్లాస్టిక్ బ్యాగ్, ఏదో ఒక బ్యాగ్ తెచ్చుకొని ఒక బ్యాగ్ మొత్తం హోపనపన చేస్తూ పడేస్తూ, ఈవెన్ పట్టుకున్న ప్రతి వస్తువుకి హోపనపన చేస్తూ, లెట్ గో, థ్యాంక్ యూ, సారీ, ఇప్పుడు నీ అవసరం లేదు, నాకు వద్దు అని చెప్పండి. మీ ఇన్నర్ చైల్డ్, మీ వాటర్ ఈజ్ లిజనింగ్ ఆల్ ద టైమ్. స్విచ్ ఈజ్ ఆన్, యూ కాంట్ స్టాప్ దట్ రికార్డింగ్ బటన్. చెప్తూ ఇంకోటి చెప్పాలి ఈసారి. ఇది పడేసిన వెంటనే నా అప్పులన్నీ తీరిపోతాయి. ఇది పడేసిన వెంటనే నాకు జాబ్ వస్తుంది. ఇది పడేసిన వెంటనే కోర్స్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది పడేసిన వెంటనే నాకు మ్యారేజ్ జరుగుతుంది. ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్? చేద్దామా? కొత్తది చెప్తున్నాను, చేసేద్దాం. మీ కమాండ్ ఈజ్ దానికి, మీ విష్ ఇస్ ఇట్స్ కమాండ్. సో మీరు ఏం చేస్తున్నా మీరు వేసేయండి. వెరీ 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 ఇంపార్టెంట్గా చెప్తూ ఉండండి. వెళ్ళు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్. అర్థం చేసుకోండి. పట్టుకున్నా మీరు అసలు మీ 5 సెన్సెస్తో ఏం పట్టుకునే ఇన్ఫర్మేషన్ దానిలోంచి వెళ్ళిపోతుందండి, మీ బాడీలోకి వెళ్తుంది. వంట చేస్తున్నప్పుడు, హోటల్స్లో తింటున్నప్పుడు, వాటర్ తాగుతున్నప్పుడు, ప్రతిదీ కూడా ఈ వాటర్ తాగగానే నాకు అద్భుతమైన అబండెన్స్ వస్తుంది. చేయండి. ఇప్పుడు నేను త్రిపుర భైరవి కాళీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా ఆమె మంత్రంతో చేయాలి, మంత్ర ఇనిషియేషన్తో. అది బయటికి చెప్పకూడదు, అది వేరే విషయం. సో అది చేసుకుంటుందా. సో ఆమె ఏది చెప్పినా కూడా బాడీలోకి వెళ్ళేది కానీ, తినేది కానీ, కమాండ్ చక్కగా విష్ చేసుకుని తినండి నెమ్మదిగా. నెక్స్ట్ చెప్పారు కదా, ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఉంటాయి. ఏది పడేసినా కొంచెం స్లో అవ్వండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ, నీతో నాకు లేదు. ఆ ప్లేస్లోకి ఏమొస్తుంది? అది పడేసిన ప్లేస్లో ఉద్యోగం, వ్యాపారం సక్సెస్ అవుతుంది ఇది పడేయగానే. ఇల్లు అద్భుతంగా కట్టుకోగలుగుతాను, లేకపోతే పిల్లలు సక్సెస్ అవుతారు. మీకు ఏం కావాలో అది కూడా ఇది తీసేయగానే జరుగుతుంది. చెప్తారా? ఈ సింపుల్ థింగ్స్లోనే ఉంది మొత్తం. ఈరోజు మీకు అర్థం కావాల్సింది కమాండ్. మీరు ఎక్కడ కూర్చుంటున్నా, ఎక్కడ చైర్లో కూర్చున్నా సారీ, ప్లీజ్ వరకు మీ, థ్యాంక్ యూ, ఎవరు కూర్చొని వెళ్ళారు? ఈవెన్ టాయిలెట్ సీట్, మీ ఇంట్లో కామన్ టాయిలెట్స్ ఉంటాయి కదా, అందరం ఒకటే యూజ్ చేస్తాం. ఫిజికల్గా దాన్ని క్లీన్ చేసినా క్లీన్ చేయకపోయినా ఎనర్జెటికల్లీ మీ కమాండ్తో మీరు క్లీన్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఫిజికల్గా కూడా క్లీన్ చేయాలి, అది వేరే విషయం. కమాండ్తో ఐఎమ్ సారీ, ప్లీజ్ వరకు మీ, థ్యాంక్ యూ, లవ్ యూ, దాని సీట్కి కూడా చెప్పచ్చు. ఆ వాటర్కి డాక్టర్ హ్యూలన్ చెప్పినట్టుగా నువ్వెప్పుడు ఎవరు కూర్చున్నా ఐఎమ్ సారీ, ప్లీజ్ వరకు మీ, థ్యాంక్ యూ, లవ్ యూ చాంట్ చేసుకో. అది యు ఆర్ గివింగ్ ద కమాండ్. యూనివర్స్ కెన్ కమాండ్ వాటర్ని ఎనీథింగ్. వాటర్ ఇస్ ద బౌండ్ సర్వెంట్ టు శివ, సదాశివ. ఈ బాండెడ్
మీకు చూస్తే మీకు తెలుస్తుంది కదా, గంగా అమ్మని ఆయన. అర్థమైందా? స్నేక్తో, విజ్డమ్తో. అండ్ మీకు ఒకటి తెలుసండి, ఈ మీ మీ జుట్టు ఎడ్జెస్ ఉంటాయి కదా, దే క్యారీ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. తెలుసా? అందుకని జుట్టు ఎడ్జెస్ కట్ చేయొద్దు అంటారు. కట్ చేయదు. నో 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 కటింగ్, నో కటింగ్. నేను అంత క్రితమే చేశాను, మీకు అది తెలుసో లేదో. నేను ఒక రీల్ కూడా పిల్లలు పెట్టారు కట్ చేసి. సో ఇది ఒక బాంబూ దువ్వెన ఉంటే మీరు ప్రతిరోజు మార్నింగ్ మీ ఎడ్జెస్ వరకు ఇలా దూకోవాలి. ఎందుకంటే ఆస్ట్రల్ రల్మ్లో నిద్రపోయి లేచిన తర్వాత వీ క్యారీ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆస్ట్రల్ రల్మ్. ఈరోజు నేను అరుచుకుంటూ పడుకున్నాను. ఈరోజు అరుస్తూ పడుకున్నాను, తలకాయ నొప్పితో పడుకున్నాను, లేకపోతే చిరాకుతో పడుకున్నాను, డబ్బులు లేవని పడుకున్నాను, ఆఫీస్లో వర్క్ జరగట్లేదని పడుకున్నాను, పిల్లలు మాట వినట్లేదని పడుకున్నాను. ఏ థాట్లో ఉంటే ఆ ఆస్ట్రల్ యూనివర్స్కి వెళ్తాం మనం. సో ఇక్కడ నేను ఈ దువ్వెన ఎందుకు చెప్తున్నానంటే, మార్నింగ్ లేవగానే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మన హెయిర్లో ఉంటుంది. అర్థమవుతుందా అండి? నిద్రపోతే తలలో ఆస్ట్రల్ రన్ ఆ హెయిర్లో ఉన్నది మార్నింగ్ లేవగానే ఇఫ్ యూ క్యాన్ జస్ట్ చెక్కతో నువ్వేసుకుంటే కింద వరకు, ఎడ్జి వరకు దూకొని ఆ హెయిర్ ఊడిపోతే అది దాన్ని తీసుకొని పడేసి, ఈవెన్ పిల్లలకు కూడా. సో ఆ ఇన్ఫర్మేషన్, ఐమ్ సారీ, ప్లీజ్ ఫర్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. ఆస్ట్రల్ రన్లో ఏ ఇన్ఫర్మేషన్ తెచ్చావో తీసే. చేయగలమా అండి? సింపుల్ థింగ్స్ చేయగలమా? చేసి చూడండి, ద డిఫరెన్స్ విల్ బి డిఫరెంట్. అసలు మీ రియాలిటీ మారిపోతుంది. ఎందుకంటే తెచ్చేదే వాటర్, మీ కమాండ్స్ మీకు తెలియకుండానే వెళ్ళిపోతుంది, అది తీసుకుంటుంది. మన థాట్స్, మన ఇన్ఫర్మేషన్, ఎవ్రీబడి. నాకంత బాగానే జరుగుతుందండి. దెర్ ఇస్ నో గ్యారంటీ. ఎందుకంటే కలియుగంలో ఉన్నాం. ఇన్ఫర్మేషన్ ఏది ఉంటే, ఏది కొత్త కమాండ్ ఇవ్వలేదు, పాత కమాండ్స్ని తీసుకొని రన్ చేస్తుంది వాటర్. వాటర్ హ్యాస్ టు రన్ అవర్ లైఫ్ని తీసుకెళ్లేదే వాటర్. మీరు కమాండ్ ఇవ్వకపోతే దాని దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషనే తీసుకెళ్తారు. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? సో ప్రతిదీ పట్టుకున్నది పనికిరాంది తీసేసేయండి. దాన్ని ఏం చేస్తారు? సారీ చెప్తూ తీసేసి, ఇది తీసేయగానే ఇది వచ్చేస్తుంది, ఇది తీసేయగానే ఇది వచ్చేస్తుంది, చెప్తూనే ఉండండి. ఎందుకు ఇది పడేసిన వెంటనే నాకు మెసేజ్ వచ్చింది అని మెసేజ్ మళ్ళీ చూసుకోకండి, రాలేదు అని. అది కూడా దానికి తెలుసు. ఇంటెన్షన్, మీ లోపల మీరు ఏమనుకుంటే, ఇంటెన్షన్ అంటే అర్థమైందండి, మీ ఉద్దేశం ఏంటి అర్థమవుతుందా? వస్తుంది అని మీరు ఐక్యత అన్నా కూడా లోపలే ఉందో దానికి తెలుసు. అందుకని నాలో ఏముందో తీసేసే దీనికి అడ్డంగా అని మీరు చెప్పేస్తే కమాండ్ చాలు. అర్థమవుతుందా? సో చెయ్యండి. ఇల్లు మొత్తం క్లీన్ చేయండి, చక్కగా శుద్ధి చేయండి. అనవసరమైన ఎక్కడెక్కడ డీప్ 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 కింద సోఫా కింద మట్టి ఉంటే ఆ మట్టి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకో. దాట్ ఇస్ సూపర్ ఇంటెలిజెంట్. సో ప్రతిది మీరు వేసుకున్న ప్రతి వస్తువు, పెట్టుకుంటున్న ప్రతి నగలు ఏదైనా కూడా క్లీన్ చేసి చేసుకోండి.